బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్లో విచారణకు ఆర్జీవీ వెళ్లాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమం వేదికగా రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. రామ్ గోపాల్ వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు సమాచారం. ఆర్జీవీ హైదరాబాద్లో లేరని, సినిమా షెడ్యూల్ ప్రకారం ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు ఆయన ఇంటి వద్ద ఉన్న సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఆయన తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ విచారణకు సహకరిస్తామని, కొద్ది రోజుల సమయం కావాలని పోలీసులు కోరినట్లు తెలిపారు. సినిమా పనుల్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ వేరే ప్రాంతంలో ఉండడంతో వర్చువల్గా హాజరయ్యేందుకు అనుమతి కోరినట్లు చెప్పారు. రెండో రోజు కూడా విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకే పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లో లేరా, కోయంబత్తూరులో ఉన్నారా? థ్యాంక్ యూ. నాకు యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ ఉంటుందని చెప్పేసి 2 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఆయన నివాసం ఉంటున్నటువంటి శ్రీనగర్ కాలనీలోను, అలాగే జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఆర్జీవీ డెన్ పోలీసుల మోహరింపు జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన విషయం ఏంటంటే, వ్యూహం అనే సినిమా తీసినప్పుడు ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబును కించపరుచు చేశారని చెప్పేసి టీడీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా పలు స్టేషన్లలో కూడా కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించిన కేసు విచారణకు వచ్చిన పోలీసులు కూడా కరెక్ట్ గా ఒంగోలు పోలీసులు కూడా అరెస్టు అంటే దర్యాప్తుకు సహకరించాలని రావాలని చెప్పేసి వారు అనేక సందర్భాలు అన్నారు. అయితే ఇప్పటికే 2 వాయిదాలు ఆయన కోరారు. 2 వాయిదాల్లో కూడా ఎప్పుడు కూడా వచ్చి పోలీసుల్ని కలిసినట్టు కానీ, ఆయన అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కానీ ఎక్కడ లేదు. అయితే దానికి సంబంధించి పోలీసులు అనేక హెచ్చరికల తర్వాత ఎట్టకేలకు అరెస్టు చేయాలని వాళ్ళు నిర్ణయించుకొని ఈ రోజు చేయాలనుకున్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే ఆర్జీవీ హైదరాబాద్ లో ఉంటున్న సమాచారం వచ్చారు. అయితే ఆర్జీవీ హైదరాబాద్ లేడు, చెన్నైలోని కోయంబత్తూరులో ఉన్నటువంటి ప్రస్తుత సమాచారం. అయితే అక్కడ ఉన్నాడా, లేకపోతే బాంబేలో ఉన్న ఆయన ఆఫీస్లో ఉన్నాడా, బాంబేలో కూడా ఆయనకు నివాసం ఉంది, అలాగే అక్కడ ఆఫీస్ కూడా ఉంది, అక్కడే ఉన్నాడా అని చెప్పి దీనిపైన పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రావాలని అయితే ఆయన లాయర్ కూడా ఖచ్చితంగా చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క కేసు విషయంలో ఖచ్చితంగా మీరు సహకరిస్తామని. కొన్ని షూటింగ్లు, ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నటువంటి బిజీ కారణంగా కాలడిపోతుంది. ఎందుకంటే ఆర్టిస్టుల కోఆర్డినేషన్ తో ఉండేటువంటి షూటింగ్స్, ఈ కోట్ల రూపాయలతో పెట్టే షూటింగ్స్ వల్ల, ఈ కోఆర్డినేషన్ వల్ల కొంత జాప్యం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా కోర్టులన్నా పోలీసులన్న గౌరవం ఉంది, ఖచ్చితంగా హాజరవుతానని లాయర్ చెప్తున్నాడు. అయితే ఆర్జీవీ మాత్రం ఇప్పటికల్లా ఎటు చేయలేదు. ఆర్జీవీ అనేక సందర్భాల్లో కూడా వ్యంగ్యంగా కూడా దీని మీద కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. పోలీసులు నాకు నోటీసులు ఇచ్చారని చెప్పడం జరిగింది. ఆయనే అందరికి కూడా చెప్పాడు ఆయన సోషల్ మీడియా ద్వారా. కానీ హాజరవ్వకపోవడంతో కొంత
పోలీసులు మాత్రం వాళ్ళు చెప్పిన డెడ్ లైన్కో చేయలేదు. అయితే ఇప్పుడు లాయర్ కోరినట్టుగా కొంచెం టైం ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో ఈసారి అరెస్ట్ కాకపోతే మాత్రం తీవ్రమైనటువంటి లుక్అవుట్ నోటీసులు కూడా అంటే కోర్టు నుంచి కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆయన అంటే తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. సో లాయర్ చెప్పిన విషయం ప్రకారం అంటే మరికొద్ది రోజుల్లో ఆయన అంటే రేపు కాదా ఎల్లుండి లేదా ఒక 1 week లో హాజరవుతున్నటువంటి సమాచారం. ఏదైనప్పుడు కూడా దీనికి సంబంధించి ఆర్జీవి కూడా ఒక ప్రకటన చేస్తాడనేది కూడా మన దగ్గర ఉన్నట్టు సమాచారం. అలాగే సినిమాలు ఒక ప్రతిపక్ష నాయకుల మీద కానీ అప్పట్లో రాజకీయాల మీద కానీ మండలాధ్యక్షుడని సాక్షాత్తు ఎన్టీ రామారావు మీద కూడా సినిమాలు తీయటం జరిగింది. చాలామంది సినిమాలు తీసినంత మాత్రాన దాని మీద కేసు నమోదయ్యే కేసు నిలబడే అవకాశం ఉందంటారా? అంటే కేసు నమోదు అంటే అంటే అది మీరు అన్నట్టు మండలాధ్యక్షుడు కానీ గతంలో వచ్చినటువంటి సినిమాలు కానీ ఇవన్నీ ఒక మంచి వాతావరణంలో జరిగేవి. అవి కూడా కొంచెం వ్యంగ్యంగా ఉండేవి. కానీ ఈ దుర్భాష అన్నట్టు ఖచ్చితంగా తమలను విలన్ చేసినట్టు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఆయన సినిమాలు ఖచ్చితంగా టార్గెట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి అందరి అభియోగం. యాక్చువల్గా ఆ అభియోగం కారణంగానే పోలీసులు తీసుకున్నారు. అయితే రామగోపాలవరం కూడా ఖచ్చితంగా వీటి మీద లక్ష్మీ ఎన్టీఆర్ అంటే టార్గెట్ ఆఫ్ సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వాళ్ళని కామెడీ పాత్రలకి వాళ్ళు విలన్లుగా చూపించే ప్రయత్నం చేశారు. జగన్ కి సంబంధించినటువంటి ఆయన హీరోగా చేసే ప్రయత్నంలో అనేక అంటే చాలా ఘోరమైనటువంటి చేశాడని తమ మనోభావాలు కాకుండా కుటుంబాలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ కించపరిచే విధంగా చేశాడని పిల్లలపై కామెంట్స్ కూడా చేశాడు. అంటే కుటుంబాలపై కామెంట్స్ చేస్తూ వాళ్ళని కూడా దీంట్లో లాగాడని చెప్పేసి ఉన్నాయి. అయితే ఇవి తీవ్రంగా పరిగణించారు ఇటు పోలీసులు కావచ్చు ఇటు కార్యకర్తలు కావచ్చు. దీని విషయంలో ఎట్లయినా సారీ కాదు తన మీద శిక్షించాలని తను అరెస్ట్ చేయాలని ఇటువంటి సినిమాలకు కూడా బుద్ధి చెప్పాలి. దాని విధంగా ఎంత దూరమైనా పోతామని చెప్పేసి టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ బలంగా ఉన్నారు. ఈ విషయంలో కోర్టులో ఎన్నిసార్లు అయినా సరే ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి నాకు. థ్యాంక్ యూ అశోక్. ఆయన ఏం తప్పు చేయలేదు. ఇదేమి దేశద్రోహం కేసులో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియాలో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఏంటంటే చూసి మేము దాని మీద యాక్షన్. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి పోలీస్ స్టేషన్ కట్టి అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు. నోటీసుల ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాం.